మామిడికాయలు కూడా వచ్చేసినాయి ఫ్రెండ్స్. మామిడికాయలు వచ్చినాయి కానీ ఇప్పుడు ఎక్కువ తీపి ఉండవు ఫ్రెండ్స్. స్టార్టింగ్ కదా, 80 రూపాయలు అంట కేజీ. వచ్చి కేజీకి ఒక పెద్ద అయితే 3 అన్ని చాట్ల ఉన్నాయి. 60 ఉన్నాయి, అంటే కొంచెం నిల్వ ఉండేవి 60 రూపాయలు అలా ఉన్నాయి కేజీ. ముంజులు కూడా వచ్చినాయి కానీ ముంజులు వచ్చి ప్యాకెట్ వచ్చి 120, 130 స్టార్టింగ్ కదా, కొంచెం ఉన్న కొద్దీ తగ్గుతాయి. అవి కాయలు బళ్ళల్లో చూడండి. ఇవన్నీ మంచాలు ఇవన్నీ ఉంటాయి. మేము ఇక్కడే క్యారమ్స్ కోసం అని చెప్పి టేబుల్కి ఇలాంటి టేబుల్ తీసుకున్నాము. కానీ చాలా యూజ్ అవుతుంది. ఇవన్నీ రైల్వే క్వార్టర్స్. ఇవన్నీ దక్షిణ మధ్య రైల్వే కాలనీ అంట, లాలాగూడ. మల్కాజ్గిరి ఇక్కడ నుంచి పైన సార్ సర్కిల్, మల్కాజ్గిరి సర్కిల్ అండి ఇది. ఎక్కడ చూసినా మామిడిపళ్ళే ఉన్నాయి. ఫుల్గా ఫుల్ మామిడిపళ్ళే ఎక్కడ చూసినా. చేపలకి మేత లేదు, అది కూడా తీసుకోవడానికి అన్నట్లుగా వచ్చాము బయటికి. అలా బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ ఎక్కడ తీసుకుని చెప్తాం. ఇది ఇక్కడి నుంచి అంతా ఇంకా ముందుకు పోవాలి. అంటే మేము ఇంటికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇంటికి వెళ్తాం. ఇక ఇది దారిలోనే మాది మినీ ట్యాంక్ బండ్ దగ్గర ఇల్లు. ఇది ఏంటంటే ఇది సినిమా థియేటర్. ఎంతమంది ఉన్నారో చూడండి. ఇప్పుడు ఇది కదా, దగ్గరికి వచ్చేసాం. ఇదే చాక్లెట్. అవునా, నేను పెడుతూ ఉంటా. అన్నయ్య పెడతాడు. లాస్ట్ వీక్ వచ్చాను ఫ్రైడే రోజు. అంతా వీడియో చేసి రేపు వస్తే రావు. నమ్మకం తప్ప ఎల్లుండి వస్తాడు శనివారం.
అన్నయ్య ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ రాలేదు ఇంకా. రాలే వాళ్ళ ఏ మంచిగా దాంట్లో ఒక్క నిమిషం ఉండండి. కఠినంగా శిక్షించారు. ఏంటిదమ్మా? 40 రూపీస్ వేసింది రాలే ఇలా అని చెప్తున్నా. రాలేదా? ఆ? దానికి వచ్చింది దాంట్లో అదేంటి మరి? ఇదేనా చూడండి మరి. అంటే ఒక్కోసారి లేట్ అవుతుంది. ఇవన్నీ ఇంకా వేయలేదు. ఏ సరుకు వస్తాయి అయిపోయినాయి, చూసారు కదా. ఇవన్నీ సరుకు చాలా వరకు అయిపోయినాయి. ఇవి కూడా అయిపోయినాయి చాలా. మళ్ళీ వెంటనే వెళ్ళిపోతాయి. ఇవన్నీ ఇక వేయాలి. ఇదంతా మళ్ళీ వస్తాయి. వచ్చేటప్పటికి మిస్ పెట్టేసారు. ఇవి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి. అన్నయ్య లేడు, లేదంటే వాటి గురించి చెప్పేవాడు నాకన్నా. అన్నయ్య కానీ తెలిసింది కదా, అన్నయ్య బయటికి వెళ్ళాడంట. అన్ని రకాలు మీకు ఏం కావాలన్నా వీటికి సంబంధించి అన్నీ దొరుకుతాయి ఇక్కడ. మొన్న వెళ్ళా కదా, మొత్తం కలిపి తీస్తున్నాను. ఇది అసలు భలే ఉంటుంది ఈ చేప. శనివారం నాడు వచ్చాయి, ఎప్పుడు శుక్రవారం వచ్చాయి, శనివారం నాడు వచ్చినాయి. అసలు ఎంత బాగున్నాయో చూడండి. నాకైతే బాగా నచ్చాయి. మీకు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మేము ఏంటంటే అటు సికింద్రాబాద్ అటు వెళ్తూ లాలాగూడ హాస్పిటల్ వైపు నుంచి వచ్చాము ఇంటికి. సఫ్లిగూడలో మాది ఏరియా. అయితే లాలాగూడ హాస్పిటల్ వైపుగా బయటికి వెళ్ళి వస్తే ఇక మ్యాథ్ తీసుకుందామని వచ్చాము. వచ్చి ఇక మ్యాథ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఇదేమో శనివారం పూట్ల వచ్చినాయి అంటే చేపలు. ఆదివారం పెట్టాడు అన్నయ్య. అవి ఇక నేను రెండు కలిపేసి పెట్టేస్తున్నా, కొంచెం లెంత్ ఎక్కువ ఉంటే బాగుంటుందని. ఇదిగోండి అసలు ఎంత బాగున్నాయో చూడండి. చేపలు ఎక్కువ లేవు. మొన్న చూపిద్దామంటే అంటే అయిపోయినాయి అని చెప్పాక మళ్ళీ వచ్చాయి. ఈ మొక్కలు చాలా ఉండేవి, మొత్తం అయిపోయినాయి. చూసారా, అవి కొన్ని పడిపోయినాయి. చాలా ఫుల్గా ఉన్నాయి. మొన్న నేను వచ్చిన రోజు ఫుల్గా మొక్కలు ఉన్నాయి. ఆ రోజు ఆ వీడియోలో ముందు చూస్తే తెలుస్తుంది. అసలు చూసారా, 4 మిగిలినవి 2 రోజుల్లోనే. ఫాస్ట్గా అయిపోయినాయి. నేను గురువారం శుక్రవారం వెళ్ళాను, ఆదివారం పెట్టాడు ఇది అన్నయ్య. ఈ 4 రోజుల్లోనే చూడండి, దాని నిండా ఉండేవల్లా అయిపోయి 4-5 ఉన్నాయి. అంత ఇదిగా ఉంటాయండి. అసలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటాయో. అందుకనే అంత తొందరగా అయిపోతాయండి వారంలోనే. చాలా బాగుంటాయి అన్నయ్య వాళ్ళవి. మేము తెచ్చినవి ఎప్పుడో తెచ్చాము. ఆ చేపలు కూడా చివరిలో నేను పెడతాను. అయితే నేను క్లీన్ చేయలేదు, చెయ్యాలి. అవి కూడా నేను చివరిలో ఇప్పుడు పెడతాను. చూడండి మా ఇంట్లో అవి నేను తెచ్చి దగ్గర సంవత్సరం అవుతుంది. 10 నెలల పైనే నేను తెచ్చి. కానీ ఇప్పుడు ఎంత ఇదిగా పెరిగిపోయినాయో చూడండి. అవి షార్ప్ ఏదో అంటారు, దాన్ని షార్ప్ అని అనుకుంటా అంటారు. 10 చేపలు దాకా ఉన్నాయి. నేను తెచ్చిన చేపలన్నీ బతికే ఉన్నాయి. అందుకని నేను ఈ మధ్య తేయడం మానేశాను. తేటలేదు, ఇక ఎందుకులే ఉన్నాయిలే అని చెప్పి. నాకైతే అసలు ఎంత ఇష్టమో అండి చేపలు, కలర్స్ చేపలన్నా మొక్కలన్నా. అందుకని నేను అయ్యే పెడుతూ ఉంటాయి ఎక్కువ. టెంపుల్స్ పెడుతుంటే ఎవరు చూడటం లేదు. అందుకని నేను ఇక తగ్గించాను. ఏయో మొక్కలు కానీ ఏయో ఒకటి చూపిస్తూ ఉంటున్నాను. ఇవి కూడా క్లీన్ చేయాలి. ఇక ఆఖరి నెల రోజులు అవుతుంది దగ్గర. రేపు 30వ తారీఖు అలాగా దీనికి సెలవు ఉన్నప్పుడు క్లీన్ చేస్తున్నాను. అంటే ఒకరి వల్ల కాదు, ఒక్కోసారి నేను ఒకదాన్నే క్లీన్ చేసుకుంటా ఆయనకు కుదరకపోతే.
ఇక నైట్ డ్యూటీ తర్వాత హాలిడే వస్తుంది కదా. హాయ్ అండి, ఇదిగోండి ఇవే షార్పులు అంటే మా ఇంట్లో చేపలు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్మెట్ వచ్చండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి, చాలా బాగుంటాయి. అసలు ఎంత బాగున్నాయో చూడండి. ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. కొంచెంమంది ఇంట్లో అడుగుతారు కదా. ఇదేమో మనీ ప్లాంట్ నేను పెట్టాను. కొమ్మలు బారుగా మొక్కలు వస్తే ఆ మొక్కల్లో దూరిపి దీంట్లో పెట్టడం జరిగింది. అయ్యండి ఎంత బాగున్నాయో చూడండి, చూసే కొద్ది చూడాలనిపిస్తుంది. ఇదేమో మేత. వాటికి ఒక ప్యాకెట్ తీసుకుంటాను నేను, 40 రూపాయలు ఉంటుంది. అయితే వాటికి రోజు నేను ఒక స్పూన్ నైట్ పూట మేత వేస్తాను. మళ్ళీ నైట్ దాకా మేత వేయనండి, 2 పూటలు వేస్తే పాడైపోతాయి. ఎప్పుడైనా కూడా మేత ఒకసారి వేసామంటే రెండోసారి వేయకూడదు, ఒకసారి వేయాలి. ఇది నేను చెప్తున్నాను, ఏలంతే ఉండేది నేను కొన్నప్పుడు, ఇప్పుడు అది చేయి అంత అయ్యిందని చూపిస్తున్నాను. మేత మటుకి చిన్న చేపలు అయితే రోజుకి 4